ఇది హ్యాండిల్, ఇది దీన్ని ప్రెస్ చేస్తే వెలిగిస్తుంది. ఇది ట్యాంకు, ఇదొక ట్యాంకు, ఇదొక ట్యాంక్, ఇదొక ట్యాంక్. ఇది కండెన్సర్ అన్నమాట. ఇది క్యాప్, ఇది వాటర్ వచ్చే పైపు, అది బాయిలర్ అండి. ఆ చిమ్నీ కనిపిస్తుంది, అది బాయిలర్. ఇదిగోండి, ఈ గడ్డి వేస్ట్ అయిన తర్వాత ఇలాగ వస్తుంది, మనకి గడ్డి వస్తుంది. చూసారా, ఈ గడ్డి ఇలాగ వస్తుంది. ఈ గడ్డిని మనము వంట చెరుగ్గా వాడుకుంటాం అన్నమాట. ఇదండి మొత్తము. అదంతా కూడా గడ్డి ఉందండి, అక్కడ చూడండి. ఇదిగోండి, ఇదంతా గడ్డి. ఈ గడ్డి అంతా కూడా మేము ఎండబెట్టాము. ఎండబెట్టి కొంత పోగు చేసి, అంటే డిస్టిలేషన్ టైంలో తడిసిపోకుండా కొంచెం టార్పల్ అయి కప్పుతామండి. చూసారా, ఇదిగోండి, ఇది బాయిలర్. అంటే ఆ నీడ మనము కాస్త నీడలో కూర్చొని పొయ్యిలోకి గడ్డి తోయడానికి నీడగా ఉండాలని చెప్పి షెడ్ వేసాం తప్ప, ఈ మిషనరీకి అయితే ప్రత్యేకంగా షెడ్ ఏం లేదండి. అవి వానలో అలాగే ఉంటాయండి అవి. ఇగోండి, ఇలాంటి వాటర్ ట్యాంక్ కూడా మనకు ఒకటి అవసరం ఉంటుంది. అంటే ఇది నీరు నిల్వ పెట్టుకోవడానికి అండి. అంటే డిస్టిలేషన్ టైంలో కరెంట్ పోతే బోర్గానైతే మనకి నీరు అందుబాటులో ఉండదు కదా, ఇలా స్టాక్ పెట్టుకోవడానికి అనమాట. డిస్టిలేషన్ అయినంతసేపు కూడా నీరు మనకు అందుబాటులో ఉండాలి. అది ఎలా ఉండాలంటే, ఈ యూనిట్ చూసారా, ఇది ఇలా డౌన్లో ఉంది. దీనికంటే ఒక 3-4 అడుగులు ఎత్తులో యూనిట్ కంటే, ఇప్పుడు యూనిట్ ఉంది చూసారా, యూనిట్ కంటే ఇది ఈ ట్యాంక్ హైట్లో ఉండాలండి. అంటే మోటార్తో సంబంధం లేకుండా మనం వాల్ విప్పితే వచ్చేసేటట్టు ఉండాలి వాటర్. ఎండిపోయిన తర్వాత 2వ రోజు డిస్టిలేషన్ చేయాలండి. దీనికి లేబర్ క్యాలిక్యులేషన్ అంటే, ఇప్పుడు 10 మంది 30 ఎకరాలు సాగు చేసామనుకోండి. మనం 30 ఎకరాలు అయితే 10 మందికి రెగ్యులర్గా కూడా 30 డేస్ మనం వర్క్ ఇవ్వచ్చు. 10 మంది ఈరోజు 1 ఎకరా పంటను కోస్తారు. ఆ 10 మందిలో 5గురేమో ఈ కోసిన పంటని డిస్టిలేషన్ దగ్గర తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం రేపు. మిగతా 5గురు డిస్టిలేషన్ దగ్గర ట్యాంకుల్లో గడ్డి నింపడం, ఒకలేమో బాయిలర్ దగ్గర పొయ్యికి గడ్డి తోస్తూ మంట పెట్టడం, మిగతా 4గురేమో గడ్డిని లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం. ఈ విధంగా అక్కడ ఒక 4 నుంచి 5 వరకు అవసరం పడతారండి డిస్టిలేషన్ దగ్గర. ఈ విధంగా 10 మంది కూలీలు రెగ్యులర్గా మనకు అవసరం పడతారు ఈ 30 ఎకరాల ల్యాండ్ ఉన్నట్టయితే. ఇది లేబర్ ఖర్చు, ఈ లెమన్ గ్రాస్ సిస్టమ్ అండి ఇది. ఇక యూనిట్ గురించి చెప్తానండి. మేము యూనిట్ తయారు చేసింది విజయనగరం జిల్లా పార్వతీపురంలో తయారు చేశాము. అలా చాలా యూనిట్లు తయారు చేసి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఒడిశా ప్రాంతం అక్కడ దగ్గర కాబట్టి, అక్కడ ఒడిశాలో ఉన్న రైతులందరూ వాళ్ళ దగ్గర తయారు చేయిస్తారు. అదొక వర్క్షాప్లో మేము తయారు చేయించాము. మాకు 4 లక్షలు యూనిట్ పడిందండి అప్పుడు. దానికి మళ్ళీ ట్యాంక్ కొన్నాము, ఒక 70-80 వేలు అయింది వాటర్ స్టోరేజ్ కోసమని. ట్రాన్స్పోర్ట్ కొంత అమౌంట్ అయింది, ప్లాట్ఫారం కట్టడానికి ఒక 70-80 వేలు అయింది. ఈ విధంగా మాకు ఒక 5.5 లక్షలు ఖర్చు అప్పుడు వచ్చిందండి యూనిట్. ఈ యూనిట్లో ప్రధానంగా 1 టన్ కెపాసిటీ, అది 500 కేజీల ఒక ట్యాంకు, 500 కేజీల ఒక ట్యాంకు. ఈ 2 ట్యాంకులు ఎందుకంటే, బాయిలర్ నుండి వచ్చే పైపు ఏదైతే ఆవిరిని తీసుకొస్తుందో ఇది 2 ట్యాంకులకి కనెక్ట్ అయి ఉంటుంది. రెండింటికి 2 వాల్వులు ఉంటాయి. ఒక వాల్వ్ క్లోజ్ చేసి ఉంటాము, ఇంకొక వాల్వ్ ఓపెన్ చేసి ఉంటాం. ఓపెన్ చేసి ఉన్న వాల్వ్ ద్వారా ఒక ట్యాంకులోకి స్టీమ్ అలా కంటిన్యూ వెళ్తుంటుంది. 2వ ట్యాంకులో ఉన్న గడ్డిని మేము స్టీమ్ అయిపోద్ది కదా, అంటే డిస్టిలేషన్ అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి బయటికి తీయడానికి ఉపయోగిస్తామన్నమాట. అంటే 2 ట్యాంకుల ఆల్టర్నేషన్, ఒకదాని అన్లోడింగ్ లోడింగ్ అవుతుంది. అయిపోయిన వెంటనే ఇంకొక ట్యాంకులోని గడ్డి డిస్టిలేషన్ అవుతుంటుంది. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే
క్యాప్ ఉంటుంది దానికి. ఆ క్యాప్ని దీని మీదకి మార్చేసి మళ్ళీ ఆ ట్యాంక్ని డిస్టిలేషన్కి ఉపయోగిస్తాం. ఈ విధంగా మేము ఆల్టర్నేషన్ కోసం 2 ట్యాంకులు ఉంటాయి. బాయిలరు ఉదయం నుండి సాయంత్రం వరకు కంటిన్యూ నడుస్తుండాలి. 1 ఎకరా గడ్డి ఒక రోజులో డిస్టిలేషన్ చేయొచ్చు. సపోజ్ మనము 6 టన్నుల గడ్డి అనుకుంటే 3 టన్నుల గడ్డి ఎకరాకు అనుకుంటే 6 ట్యాంకులు వస్తుందండి, 500 కేజీలు చొప్పున. ఈ 6 ట్యాంకులు, ఒక ట్యాంకు డిస్టిలేషన్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది. ఆ విధంగా 12 గంటలు ఆడినట్టయితే 1 ఎకరా గడ్డిని ఒక రోజులో డిస్టిలేషన్ చేయొచ్చు. ట్యాంకులు ఉంటాయి. ఈ 2 ట్యాంకుల్లో ఫుల్గా గడ్డి నింపించిన తర్వాత దీని నుంచి ఫైరింగ్ చెయ్యాలి. ఫస్ట్ ఫైరింగ్ అయిన తర్వాత దీన్ని మంట పెట్టి, ఈ మంట దిగితేమో దీని తాలూకా ఇది వస్తుంది ఆవిరి. ఈ ఆవిరి ద్వారా ఈ ట్యాంకీకి వస్తుంది. ఈ ట్యాంక్ నుంచి ఏంటంటే ఈ కవర్ ఉంది చూసారా, ఇది 2 ఈ కవర్ ఉంది. ఈ కవర్ ద్వారా దీని తాలూకా ఆవిరి ప్లస్ ఈ గడ్డి తాలూకా ఆయిల్ 2 కలిసి ఈ కండెన్సర్ లోపలికి వస్తాయి. ఈ కండెన్సర్ నుంచి ఈ సపరేటర్కి వస్తాయి. ఈ సపరేటర్ నుండి ఆ వాటర్ ఒక సైడ్ వస్తుంది, ఆయిల్ ఒక సైడ్ వస్తుంది.